హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. యమ్మీ యమ్మీ టేస్టీ ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామా? రండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ప్యాన్ హీట్ ఎక్కాలి. కొంచెం ఆయిల్ వేడయ్యే వరకు ఉండి నెక్స్ట్ మసాలా దినుసులు తీసుకోవాలి. హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క, లవంగం, షాజీరా ఇవన్నీ తీసుకోవాలండి. అవన్నీ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అవన్నీ కొంచెం మనకి ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 గ్రీన్ చిల్లీ తీసుకొని కట్ చేసి వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ కూడా కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. కొంచెం మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. మనకి కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం. పచ్చిమిర్చి కూడా. నెక్స్ట్ ఒక కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలండి. చాప్ చేసుకొని ఒక పెద్ద కప్పు నిండా ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా మాడిపోకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఆయిల్లో కొంచెం మంచిగా మగ్గుతూ ఫ్రై అవ్వాలండి. ఆనియన్ తొందరగా మగ్గాలంటే జస్ట్ కొంచెం మనకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే త్వరగా కలర్ చేంజ్ అవుతుంది. ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ మంచిగా. స్టవ్ సిమ్లోనే ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దగ్గరే ఉండి మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. నెక్స్ట్ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ మంచిగా వాష్ చేసుకొని ముందే సాల్టు, పసుపు, లెమన్ వేసి నేను ఆ స్మెల్ అంతా పోయేలాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను పక్కన. 1/2 కిలో చికెన్ ఫ్రై కాబట్టి మనము కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలండి. చికెన్ని పెద్ద పీసెసే కట్ చేసి తెచ్చుకోవాలి. ఫ్రైకి బాగుంటుంది. చికెన్ వేసాం కదా, దాంట్లో వాటర్ వస్తుంటాయి. మనం ఇంకా ఫ్రై కాబట్టి మనం వాటర్ ఏం యాడ్ చేయము. దాంట్లో వచ్చే వాటరే మొత్తం ఇనికిపోయేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం ఆనియన్లో ఆల్రెడీ వేసాం కదా, 1/2 స్పూన్ సాల్ట్ వేసాం. సో అందుకే చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసాం కదా. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు సాల్ట్ 2 కలిసేలాగా చికెన్కి మంచిగా కలుపుకోవాలండి. నెక్స్ట్ మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. అది మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం హైలో పెడితే మనకి ఫ్రై అవుతుంది కానీ లోపల చికెన్ ఉడకదండి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి ఆ వాటర్ అంతా ఇనికిపోతుంది అన్నమాట. వాటర్ అంతా ఇనికిపోయి మనకి ఆయిల్ పైకి తేలింది అంటే సో మనకి మ్యాక్సిమం చికెన్ అంతా ఉడికిపోతుంది. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది, వాటర్ లేదు. ఇంకా నెక్స్ట్ 1 స్పూను కారం వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. జీలకర్ర పొడి కొంచెం సరిపోతుంది. 1/2 స్పూన్ జీలకర్ర పొడి. నెక్స్ట్ 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ ఫ్రైలో. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం వేసిన తర్వాత జస్ట్ మనం చెక్క లవంగాలు పొడి నేను ముందుగానే చేసి పెట్టుకుంటాను. గరం మసాలా అది ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత హోల్ మసాలా అంతా మనకి చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ కూడా ఇనికిపోయింది, ఓన్లీ ఆయిలే ఉంది కాబట్టి మనకి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లాస్ట్ వచ్చింది కాబట్టి కర్రీ మనకి ఫైనల్గా అడుగంటిపోతుంది. సో కలిపేసుకుంటే చూసారు కదా, ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని కలుపుకుంటే మంచిగా మసాలా అంతా పెట్టి ఆయిల్ పైకి తేలుతుంది. మ్యాక్సిమం మనకి ఫైనల్ వచ్చేస్తుంది ఫ్రై. నెక్స్ట్ ఒక లెమన్ కట్ చేసుకొని హాఫ్ చెక్క సరిపోతుందండి మనకి. ఒక హాఫ్ పీస్ సరిపోతుంది లెమన్. ఆ లెమన్ని మంచిగా పైన పిండేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫైనల్గా చికెన్ ఫ్రైకి టేస్ట్ ఇచ్చేది లెమన్ జ్యూసేనండి పైన. ఒక హాఫ్ చెక్క తీసుకొని పిండేసుకుంటే అయిపోతుంది. అంతేనండి, మ్యాక్సిమం ఫైనల్ అయిపోయినట్టు మన చికెన్ ఫ్రై. యమ్మీ యమ్మీ ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. అంతే, ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని చల్లేసుకోవాలి. పైన ఏంటంటే మనకి పచ్చి కరివేపాకు ఆ ఫ్లేవరు చికెన్లోకి బాగా తెలుస్తుంది, డెకరేషన్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర నేను ముందుగా కట్ చేసి పెట్టుకోనండి.
అలా పెట్టుకొని తర్వాత తీసుకొని వాష్ చేసుకొని అప్పటికప్పుడే ఇలా చేత్తో తుంచి వేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు మనకి స్మెల్ బాగా తెలుస్తుంది. ముందే కట్ చేసి పెట్టుకుంటే ఆ స్మెల్ పోయిద్దనమాట మనకి బాక్స్‌లో. సో ఏందంటే అప్పటికప్పుడే మన చేత్తోటే ఇలా తుంచి క్రష్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చికెన్‌కి బాగా పడుతుంది. అంతేనండి. ఫైనల్‌గా మనం కొంచెం సేపు మూత పెట్టుకొని జస్ట్ ఒక 1 మినిట్ సిమ్‌లో పెట్టేసుకుంటే చూసారా ఫైనల్‌గా రెడీ అయిపోయింది. అంతే అండి. ఇంకొక బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. బౌల్లోకి చికెన్ మొత్తం తీసేసుకోవడమే. ఫైనల్ లుక్ అండి చికెన్ ఫ్రై. ఆంధ్ర స్టైల్, నా స్టైల్ యమ్మీ యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై. చికెన్ వేపుడు రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా నచ్చితే ట్రై